ఏంటి మేము చదువుకున్నాం, మాకేం తక్కువ, మేమేమి ఇప్పుడు అంటే ఆడపిల్లల తల్లులు ఫేస్ చేసి ఉంటారు ఆల్రెడీ. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు మగవాళ్ళ ఇంట్లో ఉండి మగవాళ్ళ గమ్మని ఏదైనా తిట్టినా అడ్జస్ట్ అయిపోయి, అందుకని కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఏంటంటే ఏముంది మా అమ్మాయి చదువుకుంటుంది కదా, ఏమైంది మా అమ్మాయి ఎందుకు తగ్గాలండి, మా అమ్మాయి తగ్గదండి అనేస్తుంది. కానీ వాళ్ళ లైఫ్లో ఇప్పుడు బాగానే ఉంటుందండి. వైఫ్ హస్బెండ్ని వదిలేసి మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని. కానీ లోకంలో అది బాగుంటుంది. అదే ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లలకి చెప్పాలి, మోపిల్లల తల్లిదండ్రులు మోపిల్లలకి చెప్పాలి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయికి ఎలా చూసుకుంటున్నావు, బాగా చూసుకుంటున్నావా అంటే ఆ పలకరింపులు ఉండాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్కి ఇది ఒక నేను ఎప్పటి నుంచో అనుకున్నాను ఈ ప్రోగ్రామ్ చెయ్యాలి, దీంట్లో నేను కొన్ని విషయాలు చెప్పాలి అని. దయచేసి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా నాదొక విన్నపం అండి. మీరు ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తే ఆడపిల్ల అత్తగారు మామగారు మంచివాళ్ళ, అలాగే అబ్బాయి బుద్ధిమంతుడా? అంటే మన కాలంలో మనం ఏదన్నా వివాహం చేసేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటాం. సో అంటే అన్ని తరాలు చూడకపోయినా అట్లీస్ట్ 1-2 తరాలు లేకపోతే వాళ్ళ ఇవి క్లియర్గా మనం వెరిఫై చేసుకుని చేస్తే ఇలాంటి ఏమన్నా ఇబ్బందులు అవి ఉండవు. కానీ ఇప్పుడు అలా చూడట్లేదండి. మీ ప్యాకేజీలు చూస్తున్నారు. దయచేసి ఈ ప్యాకేజీలు చూడకండి. ఎందుకంటే నేను మా అబ్బాయికి ఒక 4-5 సంబంధాలు నేను చూసి దాంట్లో ఏంటంటే ఇవన్నీ నేను కూడా ఫేస్ చేశాను. ఏంటంటే అబ్బాయి ఉద్యోగం చేసే కంపెనీ నుంచి వాళ్ళకి వెరిఫికేషన్ కావాలంట. అంటే అంత నమ్మకం లేని వాళ్ళు జీవితంలో ఎలాగా అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మీరు ఏమన్నా క్వశ్చన్ అంటే ఉంటారండి. ఎందుకు మాకు మా అబ్బాయిని ఇచ్చినప్పుడు మా వియంకుడు గారు ఆయన మాట లాస్ట్లో అన్ని మాటలు అయిన తర్వాత లాస్ట్లో మాట అడిగారు, బావగారు కట్నం ఏంటి, ఎంత ఇమ్మంటారని. నేను అడిగాను, కావాలి బావగారు, నాకు కట్నం తప్పకుండా కావాలి. ఏంటి బావగారు ఏంటి ఫార్మాట్ చేసేది నేను చెప్పాను. వారానికి ఒక కాలు మావయ్య గారు ఎలా ఉన్నారు అని.